ఈ రాష్ట్రంలో మొట్టమొదటగా విధ్వంసం పేదల ఇండ్లు కూల్చింది. ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఈ మహబూబ్ నగర్లో వికలాంగుల కాలనీది. ఇక్కడ మా భాస్కర్ రెడ్డి, ఎల్లప్ప, శంకరు, ఇలియాజు, శాస్త్రి, భోజ్యా వీళ్ళందరూ చూడండి, 2 కళ్ళు కనపడవు. ఇతను 2 కళ్ళు కనపడవు. ఈమె కాళ్ళు లేదు, ఆమెకు 2 కళ్ళు కనపడవు. ఇక్కడ ఈయనకు 2 కళ్ళు కనపడవు, ఆమె కాళ్ళు లేవు. కాళ్ళు లేవు, కళ్ళు లేవు అనేటువంటి కనికరం కూడా లేకుండా అర్ధరాత్రి 2 గంటలకు దుర్మార్గంగా ఎస్పీ, కలెక్టర్ ఉసిగొల్పి 2 గంటలకు ఇక్కడ తలుపులు కొట్టి, తలుపులు తెరిచి ఒక్కొక్కరిని బయటకి ఇడిచిపడిచి జేసీబీలతో లైట్లు వేసి కూలగొట్టిరు. అసలు ఆ సంఘటన చూసిన ప్రతి మనిషి ఏడుస్తాడు. ఒక చిన్న పిల్ల, వికలాంగుల కూతురు, మా పుస్తకాలు తీసుకుంటా, బుక్స్ తీసుకుంటా, మా టీచర్ రాసిచ్చిన హోంవర్క్ ఉంది అని ఏడుస్తే ఆ పిల్లని తీసి బయటపడేసింది. ఇంకో పిల్ల, నేను పెయింటింగ్ వేసుకున్న, పెయింటింగ్ తీసుకుంటా గోడకు అని చెప్పి అంటే ఆ పేపర్ గోడకు అతికించిందంటే దాన్ని ఆమె పిల్లలు కూడా బయటపడేసింది. మీరు చూస్తున్నారు కదా, లోపల వరకు మొత్తం దాదాపు 150 ఇండ్లని పాక్షికంగా పూర్తి నీలమట్టం చేసిండ్రు. వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఇక్కడ గుడిసెలు వేసుకొని వాళ్ళ ఇళ్ళ వీళ్ళ బతుకుతా ఉన్నారు. ఇంత దుర్మార్గమైనటువంటిది ఆ రోజు జరిగినటువంటిది. ఈ పాప చూడండి, మీ కూతురు కదా, ఉందా ఇప్పుడు ఇక్కడ? చూడు, స్కూల్కి పోయి ఇది చూడండి. ఆయన నువ్వు పైకి లేవమ్మా, నీ పేరు భోజ్యనాయక్ కదా. చూడు, భోజ్యనాయక్, నాకు 2 కాళ్ళు లేవు. ఈయన భార్య కూడా వికలాంగురాలు. ఎక్కడుంది? ఇంకో వీళ్ళ భార్య, కూతురు. ఈ పిల్ల పాప, చిన్న పాప, నా పుస్తకాలు మొత్తము ధ్వంసం చేసిరని ఆ పాప ఏడుస్తుంది. ఆ రోజు సంఘటన 12 గంటలకు వీళ్ళ మీద మీ ప్రతాపం. దుర్మార్గులారా, ఈ వికలాంగుల పైన, కళ్ళు లేని వాళ్ళ పైన, ఇలాంటి వాళ్ళ పైన మీ ప్రతాపం చూపించి ఏం బిల్డింగ్ కడతారు ఇక్కడ? ఇదేమైనా బంజారాయిల్సా, జూబ్లీహిల్సా? ఎవడబ్బా సొమ్ము ఇది? పేదలది భూమి అంటే గవర్నమెంట్, ప్రజలు, పేద ప్రజలు ఒక్కొక్క రూపాయి కష్టపడి కట్టినటువంటి ఇండ్లని నేలమట్టం చేసారు. చూడండి, నేలమట్టం చేసి ఈ రకంగా ఈరోజు ఇక్కడ మా కార్పొరేటర్ ఉన్నది హైందవి, పక్కనే మా కార్పొరేటర్లు ఉన్నారు, ఇక్కడ మా నాయకులు ఉన్నారు. 2 గంటలకు మీరు బయటపడేసి సామాను కూలగొట్టినరు. ఇక్కడ చెరువు లేదు, కుంట లేదు, నేషనల్ హైవే కాదు, రోడ్డు కాదు. 30 సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చారు. 30 సంవత్సరాల క్రితం పట్టాలు ఇస్తే దివ్యాంగుల పట్టాలు ఇవి, దివ్యాంగుల కాళ్ళు ఇది. దివ్యాంగులనే కనికరం లేకుండా మీరు కూలగొట్టినరు. మేము మర్చిపోతాం అనుకున్నామేమో. మా గుండెల్లో ఉంది, బరువైనటువంటి ఆవేదన ఉంది. మేము 5,000 ఇండ్లు కట్టించినాం, మీరు ఇండ్లు కూలగొట్టినరు. పేదల ఇండ్లు కూలగొట్టినందుకు మీరు ఆనందపడి ఉండొచ్చు, కానీ మేము కుమిలిపోతా ఉన్నాం. రగులుతా ఉంది, మా పేదల ఇల్లు కూలగొట్టింది కదా అని కసితో ప్రతిరోజు మాకు గుర్తొచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. వీళ్ళ మీదనా వీళ్ళ ప్రతాపం? మనుషులేనా వీళ్ళని? మనుషులేనా రాక్షసులా అని? రాక్షస మనస్తత్వమా? దమ్ముంటే పొద్దుగాల వచ్చి కూలగొట్టారు, కానీ 2 గంటలకు వీళ్ళని బయటకు పడేస్తే అసలు ఏమవుతుంది? ఎందుకు కూలగొడుతుండ్రు మా ఇండ్లు అనేది అర్థం కాక, వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఉండేటువంటి వీళ్ళు అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ఆ చిన్నారులను చూసినా మీకు కనికరం రాలేదా? ఇక్కడ రండి పాపలు, మీరు అందరు ఇట్లా, చిన్నపిల్లలందరూ ఇట్లా. ఏం పేరు రే బాబు? ప్రవీణ్ కుమార్. అప్పుడు కూలగొట్టినప్పుడు నువ్వు చూసినావు కదా? చూసినావు నువ్వు కూలగొట్టినప్పుడు? ఎన్ని గంటలకు వచ్చిండ్రు? 2 o'clock, అర్ధరాత్రి. భయపడ్డారు కదా అందరు? భయపడ్డరా? సామాను బయట వేసిండ్రా? మీ పుస్తకాలు బయట వేసిండ్రు కదా? ఇంకా మీరేం భయపడకండి. ఈయన్నే స్కూల్ కట్టిస్తాము, ఇక్కడనే మీ ఇల్లు కట్టిస్తాం. వీళ్ళు కట్టియకపోతే మేము కట్టిస్తాం. అర్థమైందా? భయపడక నీవు పెద్దగా అయినాక నువ్వు పోలీసుగా, ఎస్పీగా, అర్థమైందా? భరతం పట్టు, దొంగ పోలీసులో భరతం పట్టు. కూర్చో.
ఒకటే మిత్రులారా, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి హైడ్రా పేరు మీద ఉపయోగించింది. అక్కడ హైడ్రా అయితే ఇక్కడ అలాంటిదే. అక్కడ కూల్చివేతలు కాకముందు, హైదరాబాద్లో కూల్చివేతలు కాకముందు, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూల్చివేతలు కాకముందు అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి ఈ దివ్యాంగుల కాలనీ మీద పడి వేటాడినట్ల జేసీబీలతో మొత్తం గుల్లగొట్టేసి బయటకు పడేసిండ్రు. మీకు ఇంకా కనిపిస్తూ ఉంది. అవన్నీ చూస్తే ఒక్కసారి చూస్తే దుఃఖం వస్తుంది అందరికి. పేదోళ్ళ ఇండ్లు చూస్తే మనిషి హృదయం ఉన్నాడు ఏడుస్తాడు. వాళ్ళు కట్టాలంటే 1 లక్ష రూపాయలు జమ కావాలంటే ఎంత కష్టమవుతుంది, 5 లక్షలు జమ కావాలంటే ఎంత కష్టమవుతుంది. మీరు కూలగొట్టినరు, ఇప్పటి వరకు మంచినీళ్ళు ఇవ్వరా దుర్మార్గులరా? వీళ్ళకి మంచినీళ్ళు వేయరు, రోడ్ వేయరు. ఏం రాజ్యాంగం రా మీది? వెంటనే కలెక్టర్ వచ్చి చూసి గవర్నమెంట్ ప్రభుత్వానికి ప్రపోజల్ పంపి ఖమ్మంలో ఎట్లయితే కూలగొట్టిన ప్లేస్లో కడుతున్నారో ఖమ్మం మాదిరిగా ఇక్కడ కూడా దివ్యాంగుల కాలనీ కూడా ఇల్లు కట్టాలని మా డిమాండ్. నిన్న మొన్న ఎవడో వచ్చి రాసుకపోనికి వచ్చిందంట. మిమ్మల్ని ముట్టుకుంటే వాడు మాడి మస అవుతాడు, వెనకటికి ఏదో జరిగిపోయింది ఒడిచిపెట్టినాము, మీరు ఎవరైనా వస్తే వాడిని ఫోటో తీయండి, లేకపోతే అందరు కలిసి పట్టుకొని ఆ చెట్టు కట్టేయండి. ఎందుకంటే వాడు దొంగ ఉండొచ్చు. ఆడపిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కడొచ్చి మధ్యాహ్నం పూట ఆడపిల్లలను అడుగుతున్నంటే మీరు ఒక్కటే చెప్పండి, వాడిని ఐడెంటిటీ కార్డు చూపించమని చెప్పండి. మీరు పట్టుకొని కౌన్సిలర్ గారికి, మా కార్పొరేటర్ గారికి ఫోన్ చేయండి, వస్తుంది. ఇమ్మీడియట్గా కార్పొరేటర్ వస్తారు, నాకు ఫోన్ చేయండి, వీడియో కాల్ పెట్టండి, మాట్లాడతాం. అర్థమైందా? మీరేం భయపడకండి. మీరు వాడు వచ్చిండని తెలిసి నాకు ఫోన్ వచ్చినందుకే చెప్పిన, నేను వస్తున్నా, నేను భయపడకండి. నిన్నొచ్చిండు మొన్న వచ్చిందంటే ఇవాళ కూడా వస్తాడేమో, పట్టుకోండి అని చెప్పిన. మీకు ఇమ్మీడియట్గా ఇప్పుడు బోర్లన్నీ రిపేర్ చేపిస్తాం. అక్కడ కూడా అవతల ఉన్న బోర్లన్నీ కూడా చేపిస్తాం. మా కార్పొరేటర్ చేపిస్తాడు. అవసరం అనుకుంటే గవర్నమెంట్ అయిపోతే మేమే వేపిస్తాం. మీరేం భయపడకండి. ఒక్క ఇల్లు కూల్చినా వాళ్ళ సంగతి చెప్తాం, మొత్తం కదులుతాం. వేలాది మంది హైదరాబాద్ పోదాం, అంతేగా ఈడ కాదు తెలుసుకునేది, ఇక్కడ కాదు హైదరాబాద్ పోదాం. మేము ఉన్నాం, 100 మంది 1000 మంది వస్తాం. మేము మరేం భయపడకండి. మేము కట్టించే వరకు ప్రభుత్వానికి బాధ్యత అంతే. గవర్నమెంట్ కూలగొట్టింది తప్పు చేసింది కనుక ఇమ్మీడియట్గా 30 ఏళ్ళ కింద కట్టిన ఇండ్లు కూలగొట్టింది కనుక మళ్ళీ ఈయనే కట్టాలా అనేది మా డిమాండ్. ఖమ్మం మాదిరిగా వెలుగుమట్లలో ఖమ్మంలో ఎట్లయితే కట్టినరో మా దివ్యాంగుల కాలనీ కూడా అత్యాధునికంగా కట్టాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి రోడ్లు వేసి కట్టాలి. ఒక్క ఇల్లు ముట్టుకున్నా మేము ముట్టడిస్తాం. ఒక్క ఇల్లు ముట్టుకొని కలెక్టరేట్ని ముట్టడిద్దాం, లేకపోతే సెక్రటరేట్ ముట్టడిద్దాం. అర్థమైందా? ప్రాణాలు పోయినా సరే సీట్లు ఉంటారు, పోతారు. కానీ మేము ముందర ఉంటాం, చూసుకుందాం అంతే. ఇండ్లు పేదవాళ్ళ ఇల్లు కట్టారే మా డిమాండ్ అంతే. దీనిలో ఏం లేదల్లా. పేదవాళ్ళ ఇల్లు కులగొట్టిన కనుక ఇలా కట్టియాలి. ఎవడైతే మళ్ళీ ఎంక్వైరీ చేస్తారో బంద్ చేయాలి. వాటర్ సప్లై, రోడ్లు, వసతులు ఏర్పాటు చేయాలి. అండ్ అసోసియేషన్ తరఫున తెలుపుతున్నాము. మరి మాజీ మంత్రి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో పోరాటం సిద్ధమను. రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే, ఖమ్మంలో కానీ మధురలో కానీ అన్ని జాగాల ఇల్లు, బీదల ఇల్లు ప్రభుత్వం కూలగొట్టింది. ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇండ్ల కూలగొట్టే ప్రాంతం చేస్తుంది. ఫస్ట్ మహబూబ్ నగర్ జిల్లాలో వికలాంగులు కట్టించే ఇల్లు మేరమట్టం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి చెప్పాలి. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వమే హైడ్రా తీసుకొచ్చి పెట్టింది. ఆ ఇల్లు కట్టించే వరకు మేము పోరాటం చేస్తాము. శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కట్టించే వరకు వదిలే లేదని మేము ప్రభుత్వం ముందు డిమాండ్ చేస్తున్నాము. ఎక్కడైతే కూల్చారో ఇక్కడి నుంచే కట్టించి స్టార్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టి డిమాండ్ చేస్తూ మా హామీ ఇస్తున్నాము. మాకు కనపడదు. ఇవాళ రేపు నిన్న ఎవరో తిరిగిపోయినట, కానీ తిరిగిపోయిన వాళ్ళు మాత్రము కనీసం మాకు కనపడదు. కాబట్టి ఇక్కడ సకలాంగులు ఉన్నారు కాబట్టి వారు వాళ్ళని చెప్పినట్టే మా చేతికి వచ్చి మమ్మల్ని కలుపుకొని ఏమి కుబ్బిపోయి దానికి వస్తామని మాకు చెప్పి చేయండి, దానికి అభ్యంతరం లేదు. కాబట్టి మీరు ఏది కూడా చేసినా మేము భయపడే పరిస్థితుల్లో లేవు. మాకు మాజీ మంత్రి గారు ఉన్నారు, వారితోటే మా సమస్యలు అనేది మేము ముందుకు తీసుకొచ్చి సెక్రటరీకి తీసుకొచ్చి మా సమస్యలు మేము ఏ రకంగా తీర్చుకున్నాలో మేము తీర్చుకుంటే తయారుగా ఉన్నాము. ఇప్పటికైనా మేము భయపడము. మా ప్రాణాలు వదిలిపెట్టినా మేము వెనక్కి పోయే పరిస్థితి లేదు.